రియాన్సీ వరకు తెలుసుకుని ఏమి కోరుచున్నారు? స్నానం బాప్తిజంలో విశ్వాసము యేసుక్రీస్తు వరకు తెలుసులో ప్రవేశము నిత్య జీవము. రియాన్సీ ఈ బిడ్డకు విజ్ఞాన స్థానం ఏమని అడుగుతున్నారు? విశ్వాసం దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింప చేయించు దైవ మానవ ప్రేమ తెలుసుకోవాలి. ఈ బాధ్యతలు మీరు సిద్ధంగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చుకులో మీరు వారికి సిద్ధంగా ఉన్నారా? ఆశ్రయించుకుంటున్నారా? బిడ్డలారా, క్రైస్తవ సంఘం మీకు అమితానందంతో ఆహ్వానిస్తూ ఉంది. ఈ సమయంలో మీరు మీకు వేస్తున్నారు. తల్లిదండ్రులు జ్ఞానం కూడా మీ వయసు వేయగలరు. మీ ద్వారా లక్ష్యపైన తీసుకున్నారని మీరు సొంతంగా ఉంచుకుంటున్నారు. తల్లిదండ్రులారా, జ్ఞానపండితులారా, మీరు తీసుకుని వచ్చిన దాని స్థానం మీకు వలన పరితాత్మల ప్రేమమైన పొందబోతున్నది. ఈ విడుదలను విశ్వాసం దైవ జీవం దీర్ఘనామీకరించగలరు. కావున విశ్వాసంతో మీ బాధ్యతను నెరవేర్చిన ఈ జ్ఞాన స్నానములను దీవించి వాగ్దానములను వల్ల పాపము తీసుకున్నారు. విశ్వాసంలో పరిస్థితులు ఇదే సభ విశ్వాసం పొంది మీ విడుదల జ్ఞాన స్నానమును పొందుతున్నారు. మీరు పిశాచును విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకంలో భూలోకంలో సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని మన నాదులైన యేసుక్రీస్తు తన మరింత పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారు నన్ను నిలిచి ఇక యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుతున్నారా? వారి ప్రార్థన పరిశుభ్రతతో సభను పునీతుల బాంధవ్యంలో పాపముల మన్నింపును శరీరం పుట్టాలను నిత్య జీవమును విశ్వసించుతున్నారా? ఇదే మన విశ్వాసం, ఇదే సభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటిస్తే మన గొప్పతనము. మనము ఇప్పుడు ప్రకటించిన సభ విశ్వాసంలో జ్ఞాన స్నానం పొందుటకు మీరందరూ సమర్పించుతున్నారా? నవ్వత్ నా పూరి నవ్వు
డబ్బు ఏంది సిస్టర్ తీసుకెళ్ళాలి. ఏంటది ఏంటది? వినీరియాన్సి నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. బాప్తిజం చెల్లి మన నాదులైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవములు ఇచ్చిన్నారు. వారే ఇప్పుడు మీరు విశ్వాసంతో అభ్యంగము చేయించినారు. మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై గురుగాక. సారీ మీరు నూతన సృష్టి క్రీస్తునాథుని ధరించుకున్నాము. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ మీ బంధుమిత్రుల స్మార్తను అనుసరించి నిత్య జీవన ప్రవేశం వరకు దీనిని నిర్మలముగా ఉంచుతున్నారు. క్రీస్తు జ్యోతిని స్వీకరిస్తూ తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీక్షను ఎల్లప్పుడూ వెలిగించుకున్నది. మీ బిడ్డ క్రీస్తునాథుడు వెలిగిస్తుంది ఉన్నది. ఈమె ప్రకాశ పుత్రికగా జీవించవలను. విశ్వాసం నందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమున్న సకల పునీతులతో ఎదురైన వారిని కలుసుకుందరుగాక. మన నాథులైన యేసు చెవిటి వారికి వెలికడి, మూగు వారికి మాట్లాడు శక్తి ఇకైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దాన్ని ఆచరించడానికి వారు మనకు సహాయపడుదురుగాక. పరలోకమందున్నాడు నిర్మించిన తన ఏకైక కుమారుని వారి క్రైస్తవ తల్లిని సంతోషపరచుచున్నారు. అక్కడ వారి బిడ్డ నిత్య జీవ పొందడం నమ్మిక కలిగినది. ఈ తల్లిని దేవుడు దీవించుగాక. తమ సంతానంపై ఇప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించుచున్న ఈమె తన బిడ్డతో కలిసి ఎప్పుడునూ దేవుడికి కృతజ్ఞతగా ఇవన్నీ క్రీస్తు ద్వారా నెరవేరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దైవ మానవ జీవితములను అనుగ్రహించుచున్నారు. వారు ఈ తండ్రిని ఆశీర్వదించుదురుగాక. ఈ తండ్రి తమ సతితో బిడ్డకు విశ్వాసమునందు సాక్షులై ఉందురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ నిత్య జీవనపై నూతన జన్మ ఇక్కడ చేరిన విశ్వాసులందరూ సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. వీరు ఎచ్చోటున వేరును దేవుని ప్రజల్లో సజీవ సభ్యులుగా ఉందురుగాక. వీరందరికీ దేవుడు సమాధానమును కొసుగునుగాక. ఇవన్నీ క్రీస్తు ద్వారా నెరవేరునుగాక. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ముఖ్యంగా ఈరోజు బాప్తిజం స్వీకరించినటువంటి వినీరియాన్సిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
దీవించండి. God bless you.